ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బీచ్ లో కూర్చుని ఉంటారు. ఆమె చెప్తూ ఉంటది, తను నేను ఎంతలాగా అతుక్కుపోయామంటే ఒక దానిమ్మ గింజలు ఉంటాయి కదా, ఆ పొర ఉంటది కదా, ఆ రెండు ఎంతలా అతుక్కుపోయి ఉంటాయో అలా అతుక్కుపోయాం మేము ఇద్దరం అని చెప్పేసి ఒక కంపారిజన్ రాశాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మీరు కమిటీ కుర్రోళ్ళు మూవీ చూసుంటే అందులో ప్రతి డైలాగ్ కూడా ఒక ఆనుముత్యంలా ఉంటది. రిజర్వేషన్ లో కొట్టాడు. నీ ఎడిపోయింట్రా, ఇడి సీట్ వచ్చిందనా నీ రాలేదనా? ఎటు చూసినా మీ కుర్రోళ్ళే కనిపించేవారు అనమాట. అవును. వెనకాల ఇంకో కుర్రోడు ఉన్నాడని ఇప్పుడే మాకు అర్థమైంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ త్రూ డైరెక్టర్ నేను రాసిన book కొన్ని వాటిలో మళ్ళీ ఆగిపోయి ఓకే, లాస్ట్ కి న్యూ పర్సన్స్ అవును. బట్ ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చి ఇంత సక్సెస్ అవ్వడం అనేది చాలా అంటే గ్రేట్. స్ట్రగ్లింగ్ లో ఉన్నవాడికి, అంటే యూజువల్ గా ఆకలి ఎక్కువ వేసిన వాడికి తెలుస్తుంది అది. చాలా మంది వచ్చారు కానీ చాలా మంది కంగ్రాచులేట్ చేశారు, చాలా మంది అప్రిషియేట్ చేశారు కానీ ఓకే, బట్ బిగినింగ్ లో ఎవరు లేరు. సో ఆబ్వియస్లీ బేసిక్ గా రాసే వాళ్ళకి ఇలాగ ప్లేస్ కంఫర్ట్నెస్ ఉంటదంట కదా. కొంతమంది చెరువుల దగ్గర, సముద్రాల దగ్గర రాయాలంటారు, కొంతమంది కొండ ప్రాంతాల్లో కూర్చుని రాస్తే వాళ్ళకి పీస్ ఉంటుంది, కొంతమందికి ఒంటరిగానే రాసుకోవాలనిపిస్తుంది. మీరు ఎటువంటి టైప్ ఆఫ్ పర్సన్? నాకు అలా ఏం లేదండి. ఇప్పుడు చెరువు దగ్గర కూర్చుంటే చెరువు మీద రాసుకుంటాను. మీరు బాటసారి అని ఒక బుక్ రాశారు కదా, మాటసారి అని ఇంకొక బుక్ రాయండి. మీరు రాసిన స్టోరీస్ లో మీ ఫేవరెట్ స్టోరీ ఏంటి? వాళ్ళ విలేజ్ లో ఎలా ఉంటుందంటే ఒక టెంట్స్ లో ప్రాస్టిట్యూషన్ చేస్తారు వాళ్ళు. సో ఎవరు రోజులో ఎక్కువ మందితో కస్టమర్స్ తో పాటు. మీ ఫేవరెట్ బుక్ ఏంటి అసలు? నేను ఫస్ట్ బుక్ రాసేటప్పటికి నేను ఏ పుస్తకం చదవలేదు. మా కోసం ఒక కవిత చెప్పండి. నీ వయసు వాళ్ళు చూడు ఎలా చురుగ్గా ఉన్నారో, నీ వయసు వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారో, నీ వయసు వాళ్ళు చూడు ఎంత సంపాదిస్తున్నారో, నీ వయసు వాళ్ళు చూడు అప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు, నీ వయసు వాళ్ళు చూడు ఇల్లు కట్టుకుంటున్నారు, బంగారం కొనుక్కున్నారు, నీ వయసు వాళ్ళు చూడు పిల్లలు కానీ సార్ నా వయసు వాళ్ళని చూస్తూ బ్రతకడానికి నన్ను పుట్టించింది. మీ నాన్నగారికి అమ్మగారికి వినిపించారా ఇది? ఇంకెప్పుడు వీడిని ఏమనకూడదురా బాబు. మీరు ఎవరికైనా ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? చాలాసార్లు చేసి ఉంటాం. ఎలాగా? కవితలతోనా? కవితలతో చేసే టైంకి నాకు మెచ్యూరిటీ వచ్చింది చేయకూడదని. ఇప్పుడు కొంతమంది మీమ్స్ చేస్తారు, సాంప్రదాయని మరి అంత ఇవే తగ్గించుకుంటే మంచిది. భూతే కాకుండా నీతి కూడా చెప్తాం అన్నట్టు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు రాసిన కథల్లో అసలు ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి మీకు? క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఎలా ఉంటుందంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లో రవితేజ టైప్ ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఎలా అంటే ప్రతి అబ్బాయికి తన లైఫ్ లో 4 types ఆఫ్ అమ్మాయిలు తగులుతారు. మీ లైఫ్ లో మీరు బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? నేను ఒక బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకున్నాను అనమాట. లైక్ ఐఏఎస్ చదువుతూ వదిలేసి సినిమాకి వచ్చాను. సో చిరంజీవి గారిని కూడా కలిసినట్టున్నారు, మెగాస్టార్, ఇంకా మొత్తం మూవీస్ ఇష్టమని చెప్పారు మీరైతే. అంటే చిన్నప్పుడు మనకి ఎలా ఉండేదంటే మనకి హీరో అంటే నాన్న, తర్వాత చిరంజీవి. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. చదవడం రాయడం మరుగున పడుతున్న ఈ రోజుల్లో మన జీవన శైలిలో యూజ్ చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ పదాలన్నిటినీ చేర్చి అద్భుతమైన పుస్తకాలు రాసిన కవి, రచయిత, లిరిసిస్ట్, డైలాగ్ రైటర్ ఈరోజు మనతో ఉన్నారు. మీరు కమిటీ కుర్రోళ్ళు మూవీ చూసుంటే అందులో ప్రతి డైలాగ్ కూడా ఒక ఆనుముత్యంలా ఉంటుంది, ప్రతి డైలాగ్ కూడా మనకి చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఈ డైలాగ్ రాసింది ఎవర్రా అనే డౌట్ మీకు కూడా వచ్చి ఉంటుంది కదా, నాకు కూడా వచ్చింది. అందుకని నేను రీసెర్చ్ చేసి తెలుసుకుంటే ఈయనే కవి, రచయిత, డైలాగ్ రైటర్ కమ్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఎవరో చూద్దాం. ఆయనే అడ్డగల్ల కొండలరావు గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. రైటర్స్ తో వచ్చిన ప్రాబ్లం ఇదే అనుకుంటా. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. తిట్టనంటే ఒక మాట చెప్తాను. అయ్యో చెప్పండి. మా తాతయ్య గారి పేరు కూడా అడ్డగల్ల కొండలరావు గారు. సీరియస్లీ? అడ్డగల్ కాదు, సారీ, కొండలరావు. ఓకే ఓకే, కొండలరావు నేను. సో ఫస్ట్ టైం మళ్ళీ నేను వేరే ఒకరి దగ్గర ఈ పేరు అనేది విన్నాను, అది కూడా ఈ జనరేషన్ లో. మా తాతయ్య గారి పేరు నాకు పెట్టారండి. ఓ, మీ తాతయ్య గారి పేరు కొండలరావా? అయితే మనం ట్రేస్ చేయాలి, ఏదో మీకు మాకు ఏదో రిలేషన్ ఉంటుంది. లింక్ ఉంటుంది. యా.
సో ఫస్ట్ దేని గురించి మళ్ళీ కమిటీ కుర్రాల గురించి మాట్లాడదాం రీసెంట్ లో కాబట్టి. మీ దానికి మూవీ కన్నా ప్రమోషన్స్ లోనే ఎక్కువ కనిపించారు. ప్రతి ఒక్కరు కూడా ఎటు చూసినా మీ కుర్రోళ్ళే కనిపించేవారు అనమాట. వెనకాల ఇంకొక కుర్రోడు ఉన్నాడని ఇప్పుడే మాకు అర్థమైంది. సో ఎలా వచ్చింది ఆఫర్ ఏంటి? అంటే నేనే కదండి, నాతో పాటు ఇంకొక రైటర్ కూడా ఉన్నారు, సుభాష్ అని చెప్పేసి. ఇద్దరం కలిసి డైలాగ్స్ రాసాము. ఇది 2020లో కోవిడ్ టైంలో ఆఫర్ వచ్చిందండి. ఓకే, అంటే 4 years నుండి జరుగుతుంది ఇది. 4 years నుంచి Okay. ఇన్స్టాగ్రామ్ త్రూ డైరెక్టర్ నేను రాసిన బుక్ చదివి, అండ్ తను కూడా అంటే వేరే రైటర్ యొక్క ఏ బుక్ పర్సనల్ మీరు రాసిన వాటిలో? వాస్తవికం అని చెప్పేసి నా ఫస్ట్ బుక్ అండి. అది 2020లోనే రిలీజ్ అయింది అది. బుక్ ప్లస్ నేను రాసే రైటింగ్ చూసి ఆయన నాకు మెసేజ్ చేసి ఇలాగా సో అండ్ సో సినిమా అనుకుంటున్నాము, అప్పుడు ఇంకా టైటిల్ పెట్టుకోలేదు, సో అండ్ సో సినిమా అనుకుంటున్నాము మీరు రాస్తారా అని చెప్పేసి అడిగారు. అప్పుడు స్టార్ట్ అయిందండి జర్నీ. ఓకే, అంటే మీకు ఏ విధంగా ఇస్తారు ఇప్పుడు? అంటే స్టోరీ రాసే వాళ్ళు వేరు, డైలాగ్స్ రాసే వాళ్ళు వేరు కదా. మీకు ఏ విధంగా చెప్తారు? ఇన్ని రోజుల్లో ఇన్ని డైలాగ్స్ రాయాలి, ఇన్ని క్యారెక్టర్స్, అలా ఏమైనా చెప్తారా? అలా ఏమి ఉండదండి. స్టోరీ రాసే వాళ్ళు వేరు, డైలాగ్స్ రాసే వాళ్ళు వేరు అని కూడా ఉండదు. ఇద్దరు ఒక్కోసారి అంటే 2 jobs ఒకరే చేయొచ్చు. స్టోరీ, స్క్రీన్ ప్లే, రైటింగ్ ఈ 3 కూడా ఒకరే చేసే సందర్భాలు చాలా ఉంటాయి. ఇంత టైం లిమిట్ అని కూడా ఏముండదు. ఇప్పుడు సపోజ్ మనం ప్రొడక్షన్కి వెళ్ళిపోవాలి, ప్రొడక్షన్ తొందర పెడుతుంది అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది రెస్పాన్స్. అలా కాకుండా కొత్త డైరెక్టర్స్కి వాళ్ళు రెమ్యునరేషన్ ఇచ్చే స్టేజ్లో ఉండరు కొత్త డైరెక్టర్స్ యూజువల్లీ, అండ్ ప్రొడక్షన్స్ కూడా వాళ్ళ చేతిలో ఉండవు. సో అలాంటప్పుడు చాలా టైం ఉంటుందండి మనకి, ఎక్కువ టైం ఉంటుంది. ఆ స్టోరీ మంచిగా వచ్చే వరకు కూడా మేము రాస్తూనే ఉంటాం అనమాట. మీకు ఏ విధంగా ఇచ్చారంటే? మాకు మా డైరెక్టర్ గారు ఏం చేశారంటే కొన్ని సీన్స్ చెప్పేవారు, ఈ సీన్ ఇలా ఉంటుంది, ఈ సీన్ ఇలా ఉంటుంది, సో ఒక 2-3 versions రాసుకురండి ఇద్దరు, అవుట్ ఆఫ్ దెమ్ బెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనేవారు అనమాట. సో మేమిద్దరం రాసిన వర్షన్స్ మళ్ళీ ఆయన తీసుకుని క్లబ్ చేసుకునేవారు, ఏ పాయింట్ బాగుంది, ఏ పాయింట్ బాగాలేదు అని చెప్పేసి తీసేసి మంచిగా తీసుకున్నారు. కొన్ని సీన్స్ అయితే మేమే రాసాం, సీన్స్ కూడా మేమే రాసాం. అంటే మీరు బేసిక్ గా గోదావరి అబ్బాయి కాబట్టి గోదావరి స్లాంగ్ పెట్టడం జరిగిందా, లేకపోతే ఇది డైరెక్టర్ గారి వ్యూ ఏనా? డైరెక్టర్ గారి వ్యూ అండి, ఎందుకంటే డైరెక్టర్ కూడా గోదావరి నుంచే, వెస్ట్ గోదావరి నుంచి. సో ఆయన మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ గోదావరి స్లాంగ్. మాకు గోదావరి స్లాంగ్ మీద కొంచెం పట్టుందని చెప్పేసి ఎక్కడికో బయట వాళ్ళకి వెళ్ళడం ఎందుకు, రూట్స్ నుంచే అంటే రాయడమే గోదావరి స్లాంగ్లో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు. బేసిక్గా కొన్ని సినిమాలకి ఫస్ట్ మాటలు రాసేసుకుని తర్వాత స్లాంగ్కి వెళ్తారు. సో అలా కాకుండా స్టార్టింగే మేము స్లాంగ్తో స్టార్ట్ చేస్తాం. సో అది చాలా యాడ్ అయింది. కమిటీ కుర్రోళ్ళు అని కాకుండా గోదావరి కుర్రోళ్ళు అని పెట్టుండాల్సింది. డైరెక్టర్ గోదావరి నుండి, రైటర్ గోదావరి నుండి, మొత్తం అక్కడ 11 మంది అబ్బాయిలు ఉన్నారు, అందరూ గోదావరి సైడ్ నుండి. ప్రొడ్యూసర్ గారు కూడా గోదావరి, నేను కూడా గోదావరి, మొత్తం గోదావరి. అంటే గోదావరి కుర్రాళ్ళని కూడా పెట్టచ్చు, కాకపోతే ఇప్పుడు గోదావరి ఒక్కదానికే ఉండిపోతుంది. ఈ లాజిక్ అయితే మీకు అర్థమైందా? అందరూ గోదావరి నుండే ఉన్నారు అని తెలుసండి. అంటే వాంటెడ్ గానే పిక్ చేసుకున్నాం మేము, ప్రొడ్యూసర్ గారిని మేము పిక్ చేసుకోలేదు కానీ అటు సైడే అయింది కదా షూట్ కూడా. ఓకే, ప్రొడ్యూసర్ గారిని మేము పిక్ చేసుకోలేదు, ఓకే, బట్ మిగతా వాళ్ళందరినీ మేమే పిక్ చేసుకున్నాం గోదావరి. ఓకే, సో అంటే మీకు ముందే తెలుసా మీరు ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలరు అనేది? వాళ్ళు డెడ్ లైన్స్ ఇస్తారా? అంటే మరి 4 years అన్నారు కదా. మాకు తెలిసింది ఏంటంటే ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో 60 days to 70 days లో సంథింగ్ మూవీ ఫినిష్ అయింది అని. అంటే షూట్ ఫినిష్ అయిందండి. ఓకే, మేము ఆ షూట్ కి వెళ్ళడానికి అంటే ఒక ప్రొడక్షన్ మాకు కన్ఫర్మ్ అవ్వడానికి 4 years పట్టింది మాకు. ఓకే, చాలా ప్రొడక్షన్ హౌసెస్ తిరిగాం మేము. అంటే డైరెక్టర్ గారు లిటరలీ ఒక 100 మందికి నేరేషన్ చెప్పుంటారు. ఓకే, నేను యాక్చువల్లీ నిహారిక గారే ఇది లేదు అనుకున్నాను. నిహారిక గారు ఫస్ట్ ప్రొడ్యూసర్ కదండి. ఓకే, నిహారిక గారు బెస్ట్ ప్రొడ్యూసర్ మాకు. ఓకే, లాస్ట్ ఆవిడ వచ్చారనమాట. చాలా ప్రొడక్షన్ హౌస్లు తిరిగి పూజ కూడా స్టార్ట్ అయ్యి కొన్ని వాటిలో మళ్ళీ ఆగిపోయి లాస్ట్ కి నిహారిక గారి చేతిలో. అందరు యాక్టర్స్ అందరు కన్ఫర్మ్ అయిన తర్వాత కదా ఇది. అవును, కానీ ఒక్కటి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్, సెపరేట్ డెబ్యూ వాళ్ళు, అంటే పెద్ద ఫేమ్ లేకుండా స్ట్రగ్లింగ్ లో ఉన్న న్యూ పర్సన్స్. బట్ ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చి ఇంత సక్సెస్ అవ్వడం అనేది చాలా గ్రేట్. స్ట్రగ్లింగ్ లో ఉన్నవాడికి అంటే యూజువల్ గా ఆకలి ఎక్కువ వేసిన వాడికి తెలుస్తుంది అది, అవును, మనం ఎలా ఇవ్వాలి అనేది. సో ఇప్పుడు మనకి ఏ పని లేదు, ఒకడు ఎవడో రూపాయి ఇస్తానన్నాడు లేకపోతే పని కల్పిస్తున్నాడు, అప్పుడే మనం బెస్ట్ ఇవ్వగలుగుతాం. సో మా దాంట్లో ఉన్న 90% పీపుల్ అలాంటి వాళ్ళే. ప్లస్ మేము చేసిన వర్క్ షాప్స్ కూడా లిటరలీ మాకు నిహారిక గారు ప్రొడక్షన్ రాకముందే 1 year ముందే మేము వర్క్ షాప్స్ చేయడం స్టార్ట్ చేసాం. వాళ్ళు సొంత డబ్బులతో డైట్ మెయింటైన్ చేసేవారు, వెయిట్ తగ్గేవారు, మళ్ళీ వెయిట్ పెరిగేవారు, ఇలా చేసేవారు అనమాట. సో అలా
కానీ నిజంగా ఒక్కొక్కరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే చాలా కష్టపడ్డారు. అవును. ప్రమోషన్స్ లో కూడా అంత ఓపిక్గా ఊరూరు ప్రతిరోజు తిరిగి మీ పబ్లిసిటీనే సగం సక్సెస్ చేసింది అనుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు మనది పెద్ద ప్రొడక్షన్ కాదు, నిహారిక గారిది కూడా చిన్న ప్రొడక్షన్, ఫస్ట్ సినిమా ఆవిడది కూడా. వెబ్ సిరీస్లు చేశారు, ఆవిడకి ఫేమ్ ఉంది, అన్ని పక్కన పెడితే పెద్ద ప్రొడక్షన్ కాదు. ప్లస్ మా దాంట్లో కూడా ఎవరు ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ లేదంటే పెద్ద పెద్ద అంటే బ్యాక్ ఎండ్లో ఎవరు లేరు. సినిమా అయ్యాక చాలా మంది వచ్చారు కానీ చాలా మంది కంగ్రాచులేట్ చేశారు, చాలా మంది అప్రిషియేట్ చేశారు కానీ బట్ బిగినింగ్ లో ఎవరు లేరు. సో ఆబ్వియస్లీ మేమే ప్రమోట్ చేసుకోలేదు. దట్టు మాకున్న బెనిఫిట్ ఏంటంటే 11 మంది హీరోలు, 4 హీరోయిన్లు. సో ఇంతమంది ఉండడం వల్ల ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మా వాళ్ళే కనిపించారు. అవును. మీది ఫస్ట్ మూవీ కదా ఇది రాయడం కోసం. బుక్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎలా వచ్చింది? అంటే ఈ రోజుల్లో పుస్తకాలు చదవాలన్నా చదవడం రాదు ఎవరికి. నాకు తెలుగు చాలా బావచ్చు, బట్ అసలు ఎక్కడ తెలుగు అనేది నాకు కనిపించకపోవడం వల్ల ఇప్పుడు చదవమంటే నేనే కొంచెం తడబడతాను అనమాట. ఒకసారి చదివి మళ్ళీ చదవగలను, కానీ ఒకటేసారి చదవాలంటే నేను కూడా చదవలేను. అలా ఎలా వచ్చింది? అంటే బుక్స్ మీద ఇంట్రెస్ట్ అని కాదండి, బేసిక్గా నేను ఏదైనా రాసుకునేటప్పుడు, అంటే ఎప్పుడో నేను నార్మల్ బుక్స్ చదివినప్పుడు, నా అకాడమిక్ బుక్స్ చదివేటప్పుడు వేరే ఏవి డీవియేషన్స్ ఉండకుండా ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవాలి మనం అనుకున్నప్పుడు ఈ రాయడం మొదలు పెడితే బెటర్ కదా మన థాట్స్తో అని చెప్పేసి అనే ఆలోచన వచ్చింది. ఆ రాయడం మొదలు పెట్టాక చాలా మంది అరే నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టు, ఫేస్బుక్లో పెట్టనేవారు. దానివల్ల యూజ్ ఏముంటుంది, మహా అయితే 10 లైక్లు వస్తాయి, మళ్ళీ లైక్ కొట్టలేదు వీడియో అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను ఒక పుస్తకం రాద్దాము, అది ఎప్పుడో అంటే ఎక్కడో దగ్గర లైబ్రరీలో అలా ఉంటుంది మనం లేకపోయినా అని చెప్పేసి థాట్తో. ఓకే, అంటే బేసిక్గా రాసే వాళ్ళకి ఇలాగ ప్లేస్ కంఫర్ట్నెస్ ఉంటుంది అంట కదా. కొంతమంది చెరువుల దగ్గర, సముద్రాల దగ్గర రాయాలంటారు, కొంతమంది కొండ ప్రాంతాల్లో కూర్చుని రాస్తే వాళ్ళకి పీస్ ఉంటుంది, కొంతమందికి ఒంటరిగానే రాసుకోవాలనిపిస్తుంది. మీరు ఎటువంటి టైప్ ఆఫ్ పర్సన్? నాకు అలా ఏం లేదండి. ఇప్పుడు చెరువు దగ్గర కూర్చుంటే చెరువు మీద రాసుకుంటాను, ఓకే, సిచ్యువేషన్ బేస్ చేసుకుంటారు, మీద రాసుకుంటాను. అలా చీకటి గదిలో కూర్చోబెట్టే చీకటి మీద రాసుకుంటాను నేను. అలా ఏం లేదు. అంటే ఇప్పుడు నేను మీకు ఒకటి ఇచ్చేసే సీన్ ఇది రాయ్ బాబు అంటే మీకు ఎలా ఉండాలి చుట్టూ పరిసరాలు? బాగా రాయగలగాలి మీరు అంటే? బాగా రాయగలగాలి అంటే బాగా రాయడం అనేది ఎప్పుడూ ఉండదండి. డైరెక్టర్కి నచ్చితే బాగా రాసామని అర్థం. ఇప్పుడు మీరు నా డైరెక్టర్, మిమ్మల్ని నేను ఇంప్రెస్ చేశానంటే బాగా రాసినట్టే. వేరే డైరెక్టర్కి నచ్చకపోవచ్చు అది. సో అది బాగా రాయడం అనేది మనిషి బట్టి ఉంటుంది. సో ఇప్పుడు 10 మంది ఆడియన్స్ ఉన్నారు, 10 మంది ఆడియన్స్లో 9 మంది ఆడియన్స్కి సినిమా నచ్చింది, ఒకరికి నచ్చలేదంటే సినిమా అద్భుతంగా ఉన్నట్టే అక్కడ. కాకపోతే ఆ ఒక్కడికి నచ్చలేదని బాగాలేనట్టు కదా. అలా మీరు బాటసారి అని ఒక బుక్ రాశారు కదా, మాటసారి అని ఇంకొక బుక్ రాయండి ఏ విధంగా మాట్లాడాలి. ఎందుకంటే మీరు మాట్లాడేది చాలా పర్టిక్యులర్ గా ఉంటుంది అనమాట, ఎక్కడ దొరకకుండా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుతున్నారు. అలా ఏం లేదు. ఓకే, సో ఫస్ట్ బుక్ ఎప్పుడు ప్రింట్ చేశారు? 2020లో. 2020లో. అప్పటికి అంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 28. 28. ఏ ఏజ్ లో రాసింది? 2020 అంటే అరౌండ్ 4 years బ్యాక్, 24, 23 years లో. ఇప్పుడు రాసే వాళ్ళకి ఛాలెంజెస్ ఏంటి? బేసిక్గా రాసే వాళ్ళకి ఛాలెంజెస్ ఏంటంటే రాయడం అంత కష్టం కాదనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీలో ఆలోచనలు ఉంటాయి, నాలో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచన పెట్టడం పెద్ద కష్టం కాదు, దాన్ని అర్థవంతంగా రాయడం అనేది కొంచెం కష్టం. అంటే ఏ పదాలు మనం పిక్ చేస్తున్నాము అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే బుక్ పబ్లిష్ చేయడం చాలా కష్టం అండి. దాని తర్వాత ప్రమోట్ చేయడం ఇంకా కష్టం. ఇప్పుడు మీరు కమిటీ కుర్రోలు సినిమా తీసుకుంటే మేము సినిమా బాగా చేసేసాం, మీరు అన్నట్టు అంత లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్ అయిపోతే మా సినిమా వెళ్ళేది కాదు ఎవ్రీ కార్నర్ కి. సో సేమ్ థింగ్ బుక్ కూడా. బుక్ రాయడం, పబ్లిష్ చేయడం కంటే ప్రమోషన్ చేయడం చాలా చాలా డిఫికల్ట్. ఓకే, మీ స్టెప్స్ ఏంటి అసలు? అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నామంటే ఫస్ట్ గెస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, గెస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత ఇంటర్వ్యూ పెట్టుకోవాలి, అయిపోయిన తర్వాత పబ్లిష్ చేయాలి. ఇలా మీ రాయడం నుండి పబ్లిష్ చేయడం వరకు స్టెప్స్ ఏంటి? యూజువల్గా నేను ఫాలో ఏదైతే నేను ర్యాండమ్గా రాసుకుంటానండి. అంటే పర్టికులర్గా ఇది రాయాలి అని ఫిక్స్ అవును, ర్యాండమ్గా రాసుకుంటాను. రాసుకున్న తర్వాత సపోజ్ ఒక 100 పోయమ్స్ రాసుకున్నాను అనుకోండి, నేను ఒక బుక్ చేయాలనుకుంటున్నాను. దాన్ని ఒక అవుట్ ఆఫ్ దెమ్ బెస్ట్ పిక్ చేసుకుంటాను నేను. ఆ పిక్ చేసుకునేవి కూడా నేను ఆడియన్ అయితే, నేను ఒక బుక్ స్టాల్కి వెళ్తే ఒక పలానా బుక్ తీసుకుని ఒక పోయట్రీ చదివితే నాకు నచ్చుతుందా అనే పోయమ్స్ మాత్రమే తీసుకుంటాను. ఓకే, సో నాకు నచ్చిందంటే నాలాంటి పర్సనాలిటీస్కి చాలా మందికి నచ్చిద్ది అనే భావంతో ఉంటాను అనమాట నేను. సో అవి పిక్ చేసుకుని ఒక వర్డ్ డాక్యుమెంట్లో దేంట్లోనే పెట్టి, సో దాన్ని మళ్ళీ కరెక్షన్స్ చేసుకుని ఎడిటింగ్ చేసి దెన్ ప్రింటింగ్ ఇప్పిస్తాం బుక్. దీనికి కాపీరైట్స్ కూడా ఉంటాయి. కాపీరైట్స్ కూడా యాజ్ ఎ పబ్లిషర్, నేను ఇప్పుడు పబ్లిషర్ కూడాను, సో నేనే అప్లై చేసుకుని
దెన్ పబ్లిషింగ్ ఇచ్చి ప్రింటింగ్ ఇచ్చి అది అయిపోయాక ప్రమోషన్స్ చేస్తాం. ఓకే. సో ఇలా ఓకే. అంటే ఇప్పుడు తెలుగులో రాస్తారు కాబట్టి ప్రతి పదం కూడా తెలుగులోనే ఉండాలి కదా! అంతే కదండి. ఎప్పుడన్నా మీరు ఇబ్బంది ఫేస్ చేశారా? అంటే మనకి ఎలా ఉంటదంటే వాట్సాప్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ ఉంటది. ప్రతి పదాన్ని ఇంగ్లీష్‌లో చెప్పలేము. ప్రతి పదాన్ని తెలుగులో చెప్పలేము. ఒకటేలా మాట్లాడాలని చాలా కష్టమైన పని అది. అవునండి. సో అలాంటిది మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? అంటే ఇబ్బంది అని కాదు కానీ నేను బేసిక్గా నాకు వచ్చిన పదాలే వాడతాను పుస్తకంలో. హ్మ్. పెద్ద పెద్ద పదాలు, పాత పదాలు వాడను. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడో వెనకబడిన పదాలు లేదంటే ఎప్పుడో మరుగున పడిపోయిన పదాలు వాడడం కంటే ఇప్పుడున్న కొన్ని పదాలని వాడుకుని నెక్స్ట్ జనరేషన్కి అవి అందిద్దాం అనే ఆలోచన నాది. సో అట్లీస్ట్ ఇవి మరుగున పడిపోకుండా ఉంటాయని చెప్పేసి అంతే. అది అట్లీస్ట్ మళ్ళీ ఈ బుక్ చదివిన తర్వాత ఇంకొక 100 డౌట్లు వస్తే మళ్ళీ ఇంకొక బుక్ చదవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరే అన్నారు తెలుగు బాగా చదవడం వచ్చు అని చెప్పేసి, నేను ఏదో పెద్ద పెద్ద పదాలు వాడేసాను అనుకోండి, మీకు అర్థం కాక అరే ఎందుకు లేరా అని పక్కన పెట్టేస్తాం. అవును, పాయింట్ ఇది అసలు. సో పక్కన పెట్టేయకుండా ఉన్న పదాలు వాడి 90% మంచి పదాలు వాడి ఎక్కడో ఒకటి అరా యాడ్ చేసాం అనుకోండి, సో ఆ పదం కోసం చూస్తారు. సేమ్ మన తెలుగు పాటలాగా మనకు పాట అంతా నచ్చిద్ది, మాక్సిమం లిరిక్స్ అర్థమవుతాయి, ఒక లిరిక్ అర్థం కాదు, ఒక లైన్, ఆ లైన్ గురించి మనం వెతుకుతాం వెళ్ళి, ఈ లైన్ మీనింగ్ ఏంటని చెప్పేసి పెద్దవాళ్ళని అడుగుతాం. సో అలాగే నేను ఫాలో అవుతున్నాను అనమాట. ఓకే. అసలు రాయడం అనేది ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? రాయడం అనే ఇంట్రెస్ట్ నేను చిన్నప్పటి నుంచి చూసిన సిచ్యువేషన్స్, నా చుట్టూ జరిగిన సన్నివేశాలు, సో ఇలాంటి వాటి వల్ల అంటే నేనేమన్నా వ్యక్తపరిస్తే బెటర్ ఏమో, నేను చూసే పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉండడం వల్ల అనిపించేది నాకు. ఓకే. అంటే సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని స్ఫూర్తి తీసుకుని రాస్తుంటారా? అంతే అండి. ఓకే. రీసెంట్ గా మీరు చూసిన సిచ్యువేషన్స్ ఏంటి? దేనిపైన రావాలనే ఆసక్తి పెరిగింది మీకు? రీసెంట్ గా చూసిన అంటే చాలా చూస్తూ ఉంటాము, బట్ జస్ట్ ఒక 2 days బ్యాక్ నేను చెప్తాను. ఒక చిన్న పాపకు ఒక వాళ్ళ మదర్ ఐస్ క్రీమ్ కొనిచ్చారనమాట. కొనిచ్చి ఐస్ క్రీమ్ది పీల్ ఆఫ్ చేస్తూ కింద పడేశారు ఆవిడ. నాకు చాలా బాధ అనిపించింది చూసి. అంటే వాళ్ళే చెప్తారు మనం బయట చెత్త వేయకూడదు, ఇంట్లో వాళ్ళ పిల్ల నిజంగా అలా చెత్త పడేస్తే తీసి డస్ట్బిన్లో వేయ అంటది వాళ్ళ అమ్మ, కానీ అదే అమ్మ రోడ్డు మీద పడేసింది. నాకు చాలా బాధ వేసింది. అరే వీళ్ళు చదువుకున్న వాళ్ళే కదా, ఇలా ఎందుకు రోడ్డు మీద పడేస్తారు అని చెప్పేసి. నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఒకసారి ఎదురైంది. నేను బండి మీద వెళ్తుంటే ఒక BMW కార్ వెళ్తున్న పక్కన ఒక ఇలాంటి బాటిల్ తాగేసి పడేసాడు అలాగా. నేను తీసి ఆ కార్లో వేసేసి వెళ్ళిపోయాను మళ్ళీ. సీరియస్లీ సరిపోయింది. నాకు చాలా చిరాకు అలాంటివి చేస్తే. సో అలాంటి వాటి మీద రాయడం. దాన్ని ఏ విధంగా రాస్తారంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాస్తారా, ఇన్సిడెంట్ గా రాస్తారా? ఇన్సిడెంట్ గానే రాస్తానండి, ఒక స్టోరీ లాగా రాస్తాను. ఎందుకంటే దాన్ని పోయిటరీగా రాయడం కంటే స్టోరీగా రాయడం బెటర్ అనిపిస్తుంది. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఎలా ఫిక్షనల్ నాన్ ఫిక్షనల్ స్టోరీస్ రెండు రాస్తారు? మీకేది ఇంట్రెస్ట్ బాగా? ఇంట్రెస్ట్ అంటే ఒక ఫిక్షన్ ని నాన్ ఫిక్షన్ ని మిక్స్ చేయడం ఇంట్రెస్ట్ నాకు. ఓకే. అంటే జరిగిన దాన్ని స్ఫూర్తి తీసుకుని దానికి కొన్ని యాడ్ చేసి కొంచెం ఎడిషన్స్ చేయడం. ఓకే. మీ ఫేవరెట్ బుక్ ఏంటి అసలు? లిటరలీ అలా ఏం లేవండి నిజంగా. ఓకే. మీరు రాయడమేనా? చదువుతారు కదా డెఫినెట్ గా, రాసేవాళ్ళు చదువుతారు. చదవరా? చదవడం చాలా తక్కువ అండి. ఓకే. అంటే ఏమైనా బుక్స్ చదివారా? చదివాను, బట్ నేను ఫస్ట్ బుక్ రాసేటప్పటికి నేను ఏ పుస్తకం చదవలేదు. ఓకే. తర్వాత చదివాను. నేను చాలా మంది అడిగారు నన్ను ఏ పుస్తకాలు చదివా అని చెప్పేసి, అప్పుడు చదివాను. ఓకే. రాయడాలంటే పుస్తకాలు చదవాలా అని చెప్పేసి. ఓకే. నచ్చిన పుస్తకం ఫేవరెట్ అలా ఏమైనా ఉందా? అతడు అడవిని జయించాడు అని చెప్పేసి కేశవరెడ్డి గారు రాశారు. నెక్స్ట్ అమరావతి కథలు ఒక పుస్తకం ఇష్టం. ఓకే. సో మంచి బుక్స్ అవి. ఈ రోజుల్లో యాక్చువల్లీ పుస్తకాలు చదవడం ఎవరో మళ్ళీ 100 మందిలో ఒకరు మొదలు పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య కాలంలో అమ్మ డైరీలో పేజీలు అనేసి ఒకటి ఫేమస్. రవి మంత్రి గారు. మీరు ఇందాక ఒకటి చెప్పారు, అది ఏంటి స్టోరీ? బుక్ ది అడవిలో సంథింగ్. అతడు అడవిని జయించాడు అనేసి స్టోరీ ఏంటంటే బేసిక్ గా ఒక పందులు పట్టే ఆయనమాట, పందులు మేపే ఆయన. ఆ స్టోరీ ఎలా జరుగుతుందంటే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే సన్ రైజ్ కల్లా ఫినిష్ అయిపోతుంది ఆ స్టోరీ మొత్తం కంప్లీట్గా. ఒక ప్రెగ్నెంట్ పిగ్ అడవిలో తప్పిపోతుంది, తను ఎలా తీసుకొచ్చాడు ఈ పందులు మేపే ఆయన అనే దాని మీద స్టోరీ అవుతుంది. ఎంత ఎంగేజింగ్గా ఉంటుందంటే స్టోరీ లిటరలీ ఒక 12 hours పీరియడ్ని ఒక 120 pagesలో రాశాడు ఆ రైటర్. సో చాలా ఫేమస్ రైటర్ అతను, కేశవరెడ్డి ఆయన.
సో ఆ బుక్ నాకు ఎంత ఇన్స్పైరింగ్ అంటే ఒక సిచ్యువేషన్ని మనం ఎన్ని పర్స్పెక్టివ్స్లో చూడొచ్చు, ఒక సిచ్యువేషన్ ఎంత బాగా డిస్క్రైబ్ చేయొచ్చు ఆ, అనేది చాలా బాగా చెప్పారండి. అప్పుడు నాకు అనిపించింది ఓకే మనం కూడా కొన్ని కొన్ని బుక్స్ చదవాలి, అంటే కాపీ చేయకపోయినా అట్లీస్ట్ ఇలా కూడా రాయొచ్చా, ఇలా కూడా ఆలోచించవచ్చా అనే విధానం తెలుస్తుంది. బ్రాడ్ మైండ్ అనేది ఎగ్జాక్ట్లీ. పెరుగుతుంది. నేను కూడా అలా నేను రాసిన ఒక పుస్తకంలో ఒక కంపారిజన్ చేశాను అనమాట. లైక్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బీచ్ లో కూర్చుని ఉంటారు. ఆమె చెప్తూ ఉంటది తను నేను ఎంతలాగా అతుక్కుపోయామంటే ఒక దానిమ్మ గింజలు ఉంటాయి కదా, ఆ పొర ఉంటది కదా, ఆ రెండు ఎంతలా అతుక్కుపోయి ఉంటాయో అలా అతుక్కుపోయాం మేము ఇద్దరం అని చెప్పేసి ఒక కంపారిజన్ రాశాను. ఆ టైంలో నేను అవి తింటూ రాశాను. ఓకే, ఏంది ఇప్పుడు ఏం రాద్దాం, ఓకే చేతిలో ఇది ఉందా దీంతో ఏం రాద్దాం. ఎగ్జాక్ట్లీ. సో అలా మన చుట్టూనే చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికిక్కడే కథ రాయొచ్చు ఓకే నిజంగా, అంటే ఒక చిన్న అవగాహన ఉంటే. సో అలా ఆ పుస్తకం చాలా నేర్పింది నాకు. ఓకే, కవితలు కూడా రాస్తారు కదా, పోయిటరీ మా కోసం ఒక కవిత చెప్పండి. అంటే నేను చూసి చెప్తానండి, పెద్దగా గుర్తుపెట్టుకొని రాసిన. చూసని చెప్పండి మీరు రాసింది. షూర్, తప్పకుండా. ఎవరిని చూసినా ఎక్కడ చూసినా బాధలు, కష్టాలు, సమస్యలు, ఆవేదనలు, ఆవేశాలు. కానీ ఎలా ఉన్నావని ఎవరిని అడిగినా బానే ఉన్నామంటారు. ఇలా ఎందుకు అంటారు అని ఆలోచిస్తే అర్థమైంది. బాలేను అంటే వాళ్ళ సమస్య మనం తీర్చలేం. అది పోగా ఎందుకు, ఏమైంది అని ప్రశ్నలు వేస్తాం. అందుకే ఇవన్నీ ఎందుకు అనుకుని బాగున్నా అని బదిలిస్తారు. చాలా చక్కగా ఉంది, ఇది ట్రూ యాక్చువల్లీ. ఇప్పుడు మీ కవిత చెప్పండి. బేసిక్గా ఇది ఏంటంటేనండి, ఇది అంటే మనలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే సిచ్యువేషన్ ఒక ఏజ్లో. లైక్ టీనేజ్ అయిపోయాక మనం ఒక జాబ్ వెతుకున్నప్పుడు, లేకపోతే ఒక 25 years ఆ ఏజ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరైనా ఫేస్ చేసే విషయం. సో నీ వయసు వాళ్ళు చూడు ఎలా చురుగ్గా ఉన్నారో, నీ వయసు వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారో, నీ వయసు వాళ్ళు చూడు ఎంత సంపాదిస్తున్నారో, నీ వయసు వాళ్ళు చూడు అప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు, నీ వయసు వాళ్ళు చూడు ఇల్లు కట్టుకుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, నీ వయసు వాళ్ళు చూడు పిల్లల్ని కనేశారు. నా వయసు వాళ్ళని చూస్తూ బ్రతకడానికా నన్ను పుట్టించింది, నాతో ఓనమాలు దిద్దించింది, నన్ను చదివించింది, నన్ను పెంచి పెద్ద చేసింది. ఆ మాత్రం నమ్మకం లేదా మీ పెంపకం మీద? పోల్చడానికే పుట్టించి ఉంటే పుట్టించకుండా ఉండాల్సింది కదా. ఇలా గట్టిగా అడగాలని ఉన్నా అడగలేను, ఎందుకంటే ఆ మాత్రం అర్హత లేదా కన్నవాళ్ళకి, ఆ మాత్రం అనకూడదా పెంచుతున్నందుకు, ఆ మాత్రం కంగారు బాధ్యత ఏమైపోతారో అని భయం ఉండకూడదా గారంభం చేసినందుకు. కాకపోతే కాస్త ఓపిక, ఇంకాస్త ధైర్యం, పెంచాడు అనే నమ్మకం, నువ్వు సాధించగలవు అనే మాట సాయం ఉంటే బాగుండు కదా. ఆత్మహత్యలు ఆగేవేమో కదా, మనస్తాపం తగ్గేదేమో కదా, మరొకరితో బాధ పంచుకునే వాళ్ళు కాదు కదా. అంతేనేమోలే, ప్రపంచం ఇలానే ఉండాలేమో. పోనీ మనం మార్చలేమా అంటే నువ్వు నేను ఇవన్నీ చూస్తున్నాం కదా, మనం మార్చలేమా? ఏమో, మనం కూడా తల్లిదండ్రులు అయ్యేసరికి మనమే మారిపోతామేమో, ఇవన్నీ మర్చిపోతామేమో. కనీసం ప్రయత్నించి చూద్దాం కదా, ఏమంటావు? ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం కదా. చూద్దాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక ఫేజ్ ని దాటుకునే వస్తారు కదా. ఎంత సక్సెస్ అయినా సరే డెఫినెట్ గా ఈ ఫేజ్ దాటిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మన పేరెంట్స్ మనం ఎంత సక్సెస్ అయినా సరే ఇంకా సాధించాలి, ఇంకా పెరగాలి అని. అంటే మనిషి ఆశావాది అండి బేసిక్గా. మనం ఎంత నేర్చుకున్నా, ఎంత చేసినా, ఎంత సాధించినప్పుడు మీరు ఒక 300 ఇంటర్వ్యూలు చేశారనుకోండి, సపోజ్ 301 చేయాలనుకుంటారు తప్పకుండా, ఎక్కడితో ఆపేద్దాం అనుకోరు. సేమ్ అది కూడా. యా. సో అంటే మీ లైఫ్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని తీసుకుని రాసింది. మీ నాన్నగారికి అమ్మగారికి వినిపించారా ఇది? ఇంకెప్పుడు వీడిని ఏం అనకూడదురా బాబు, దాంతో కవితలు రాసేస్తాడు అనుకుంటారు. ఆయన అంటారా? ఓకే. మీ చైల్డ్హుడ్ బేసిక్ గా ఎలా ఉండేది? చైల్డ్హుడ్ చాలా అల్లరండి, చాలా అల్లరి. ఇప్పుడేంటి మరి ఇలా అయిపోయారు? అంటే చాలా ఇప్పుడు కూడా అల్లరేనండి చుట్టాల దగ్గర. అవునా? ఓకే. సో ఏం చదువుకున్నారు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి హిస్టరీలో. తర్వాత అసలు జాబ్ ఏమీ చేయలేదా? జాబ్ అంటే చేశానండి, అకౌంటింగ్. ఇప్పుడు కూడా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను కొన్ని ఛానల్స్ అవి, బట్ రైటర్గా ఇంకా అలా. ఓకే. కానీ రైటర్స్ మోస్ట్లీ ఎలా ఉంటారంటే అయితే కంప్లీట్ రైటింగ్లో ఉండిపోతారు, లేదంటే 1-2 బుక్కులు రాసి మళ్ళీ కనిపించరు. వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కాదు. నేను చదివిన 2-3 బుక్స్లో రైటర్స్ ఒక్క పుస్తకమే రాశారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసిన ఇంటర్వ్యూస్ కానీ ఎటువంటివి లేవు. వాళ్ళు అసలు ఎక్కడున్నారో ఏంటో తెలియదు. ఇన్స్టాగ్రామ్లో ఏదో అకౌంట్ ఉంటే ఇప్పుడు ఒక బుక్ రాసాం అంతే వరకునే ఉంటారు. మీరు ఎటువంటి రైటర్ అసలు? నేను పుస్తకాలు రాస్తూ ఉంటానండి, సినిమాలు చేయకపోయినా వేరేది ఏం చేయకపోయినా పుస్తకాలు అయితే రాస్తూ ఉంటాను. ఎందుకంటే నేను 6 books రాశాను ఇప్పటికీ, అండ్ నెక్స్ట్ 20 booksకి నేను టైటిల్స్ పెట్టుకున్నాను. సో అట్లీస్ట్ ఒక 20 years నేను రాస్తాను అనే నమ్మకం నాకు ఉంది. అంటే
నాకేమనిపిస్తుంది అంటే సర్వైవ్ అవ్వడానికి మనం ఏం చేసినా పర్లేదు, అంటే లైక్ తప్పు చేయకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఎలా సంపాదించుకున్నా పర్లేదు అనేది నా ఆలోచన అనమాట. దానికి పర్టికులర్ జాబే చేయాలి, పలానా ప్రొఫెషన్కి వెళ్ళాలి అనేది నేను ఎక్కువ బిలీవ్ చేయను. ఇది కూడా ఏంటంటే రైటింగ్ అనేది నా ప్యాషన్ ఆర్ లేదంటే నా కెరియర్, నేను ఇలా సెటిల్ అయిపోదామని కూడా కాదు. ఇది నాకు వచ్చు కాబట్టి నేను రాస్తున్నాననే ఫీల్ అవుతాను. ఓకే. మీరు ఎవరికైనా ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? చాలాసార్లు చేసి ఉంటాం. ఎలాగా? కవితలతోనా? కవితలతో చేసే టైంకి నాకు మెచ్యూరిటీ వచ్చింది చేయకూడదని. ఓకే. ఎందుకు? మన కవిత వేస్ట్ మనకు అయిపోతుందా? అవసరం లేదు లేరా అంటే. ఓకే. ఫస్ట్ ఐ మీన్ ఎప్పుడు కూడా ఏ కవిత యూజ్ చేసి కానీ అలా కొంచెం రాయాలి అనే చాలా ఇప్పుడు రాశాను. లవ్ లెటర్స్ అన్ని పోయాయండి. ఇప్పుడు చాలా రాశాను. మెసేజ్‌ల్లోనే మొత్తం లవ్ లెటర్స్ అయిపోతున్నాయి. బట్ అప్పట్లో ఎక్కువ రాసేవారు. అండ్ నేను లెటర్స్ మీరు కూడా రాశానండి. మా మదర్కి రాశాను, మా ఫాదర్కి రాశాను. ఓకే. అంటే అమ్మాయిలకి ఎప్పుడు రాయలేదా? అమ్మ బేసిక్‌గా మదర్ లవ్ అమ్మాయి లెటర్స్ కదా. లెటర్ అనగానే లవ్ లెటర్ గుర్తొస్తది మనకు. ఒకప్పుడు ఫేమస్, ఇప్పుడు ఎవరు రాయట్లేదు. అమ్మాయిలకి మీకా టాలెంట్ ఉంది కాబట్టి రాయలేదు. నాతో ఎప్పుడు రాయలే. రాయించుకుందాం అని చెప్పేసి చాలా మంది ట్రై చేశారు. అరే నీ ఫీలింగ్స్ నేను రాయడం ఏంట్రా బాబు అని నేను రాయలేదు. ఒకవేళ రాస్తే మీకు నచ్చిన అమ్మాయి ఉంటే ఏ విధంగా రాస్తారు? ఏ విధంగా రాస్తానంటే బేసిక్గా నేను ఇంప్రెస్ చేయడానికి రాయనండి. తనలో ఉన్న క్వాలిటీస్ చెప్పడానికే రాస్తాను. ఇప్పుడు ఈ రోజు ఇంప్రెస్ చేస్తే ప్రతిరోజు ఇంప్రెస్ చేయాల్సి వస్తుంది. సో నేను ప్రతిరోజు ఇంప్రెస్ చేయలేను. సో నేను చెప్పాల్సింది చెప్తున్నానని చెప్పేసి రాస్తాను. ఇదే రాస్తాను. ఏంటి, ఏ క్వాలిటీస్ ఉండాలి చెప్పండి? క్వాలిటీస్ అంటే ఏముందండి, అమ్మాయి అయితే చాలు ఫస్ట్ ఈ రోజుల్లో అయితే. ఏంటి ఎలాంటి అంత- వ్యసనాలు లేకుండా ఎక్స్ట్రా చేయకుండా అమ్మాయి అయితే చాలు. ఇంత కఠోర డిసిషన్ ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే చూస్తున్నాం కదండి బయట సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్ మీద ఎప్పుడైనా రాసారా? రాశాను చాలాసార్లు. ఏంటి, ఏ సిచ్యువేషన్స్ చూసారంటే మిమ్మల్ని కదిలించిన సిచ్యువేషన్స్ ఏంటి బయట? అంటే ఇలా అనడం తప్పో కాదో తెలియదు, నాకు అమ్మాయిలు సిగరెట్లు తాగితే నచ్చదండి అసలు. ఓకే. సో అలాంటి మందు తాగితే నచ్చుతారా? అంటే అలాంటి వ్యసనాలు వేటికి కూడా వెళ్ళకూడదు, బికాస్ వాళ్ళకే ఇబ్బంది. ఇప్పుడు అంటే అబ్బాయిలు తాగితే ఓకేనా? అబ్బాయిలు తాగినా నాకు ఇష్టం ఉంది అసలు. నాకు అలాంటి ఫ్రెండ్ సర్కిల్ కూడా లేదు ఓకే. లిటరలీ. నాకు ఎవరైనా అలాంటి ఫ్రెండ్స్ అవుతున్నారన్నా నేను దూరం పెట్టేస్తాను అనమాట. ఓకే. ఇప్పుడు కొంతమంది మీమ్స్ చేస్తారు, సాంప్రదాయని మరి అంత శుద్ధ పూసని అని కాదు కానండి, ఇలాంటి వ్యసనాలు నాకు ఎందుకో చాలా దూరం. నేను ఇంట్లో చూసిన సిచ్యువేషన్స్ వల్ల అరే ఇలాంటి వాటి జోలికి వెళ్తే మనం దానికి అడిక్ట్ అయిపోతే మళ్ళీ బయటికి రాలేము అని చెప్పేసి. సో అలాంటివి నచ్చవండి నాకు. ఓకే. పుస్తకాలు రాయడం మాత్రం నచ్చుతాయి. పుస్తకాలు రాయడమనే కాదండి, ఒక అమ్మాయి అలా నడుస్తూ వెళ్తే చూస్తాం అవి బాగుందిరా అనుకుంటాం కానీ వెళ్ళి కామెంట్ చేసే అంత నచ్చదు. సో పుస్తకాలు రాయడం ఒకటే కాదు, అన్ని విధాలుగా ఉంటది. ఓకే. అంటే మీరు బాగా బీభత్సంగా ఎంజాయ్ చేయాలంటే ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ చేయాలంటే చాలా రకాలుగా చేస్తామండి. ఇప్పుడు పుస్తకాలు రాస్తాను అలాంటివి లేదండి, చెప్తారు. నేను క్రికెట్ ఆడతానండి బాగా, ఓకే. బ్యాడ్మింటన్ ఆడతాను. ఆ రోజు గెలిస్తే చాలా ఎంజాయ్ చేస్తాను. ఆ డ్రీమ్స్ తోనే పడుకుంటాను, బొబ్బలే కొట్టిన షార్ట్ అని ఓకే. చెప్పేసి. ఇంకా సో అది ఎంజాయ్మెంట్ నాకు. ఆ, మంచి సినిమాకి వెళ్తాను, ఒక్కడనే వెళ్తాను అవసరం అయితే. నాకు అంటే 10 మంది ఉండాలని కూడా ఉంటుంది. ఒంటరి విహారి. అలా అని 10 మందితో ఉండమంటే 10 మందితో కూడా ఉంటాను. నా చుట్టూ ఎప్పుడు జనాలు ఉండాలని కూడా అనుకుంటాను నేను. ఓకే. సో అలా ఆ జనాలతో మీరుంటారా? ఉంటాను. అయ్యో చాలా లేకపోతే సరదాగా ఊహల్లో ఉంటాను ఉంటారా? చాలా చాలా సరదాగా ఉంటాను. ఓకే. ఇప్పుడు రైటింగ్ వరకు వచ్చే వరకే పీస్ఫుల్ గా నేను ఒక్కడనే ఉంటాను. వెన్ ఇట్ కమ్స్ టు అంటే రైటింగ్ కాదు, నేను వేరేదైనా యాక్టివిటీ చేయాలంటే నా చుట్టూ జనాలు. ఓకే. మీరు రాసిన స్టోరీస్ లో మీ ఫేవరెట్ స్టోరీ ఏంటి? అలానే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? చాలా స్టోరీస్ రాశానండి. ఒక వేష్యది ఒక స్టోరీ రాశాను నేను, కాక్రా నాగ్లా అని చెప్పేసి. ఆ స్టోరీ నాకు చాలా ఇష్టం, దాన్ని బుక్ గా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. బేసిక్ గా అవ్వలేదా అది? అయిపోయింది. బుక్ అయిపోయిందా? అంటే రైటింగ్ మొత్తం అయిపోయింది, పబ్లిష్ చేయడం బ్యాలెన్స్ ఉంది. ఓకే. హింట్ ఏమైనా ఇస్తారా దేని మీద ఉంటే స్టోరీ అని? ఒక అమ్మాయి ఒక వేష్యగా ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనేది స్టోరీ అండి. తను అలా వేష్య ఇన్ ద సెన్స్ ఏమంటారు, ఒక ప్రాస్టిట్యూట్ ఎందుకు అవ్వాల్సింది అంటే, ఆమె ప్రాస్టిట్యూట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రాస్టిట్యూట్సే, వాళ్ళ విలేజ్ మొత్తం ప్రాస్టిట్యూట్సే. నేను అలా ఒక స్టోరీ రాసుకున్నాను అనమాట. ఒక విలేజ్ ఆడవాళ్ళు మొత్తం ప్రాస్టిట్యూట్స్ అయ్యి, మగాళ్ళు ఆ ఆడవాళ్ళకి ప్రాస్టిట్యూట్స్కి అదే ఎవరైతే ప్రాస్టిట్యూట్స్ ఉంటారో వాళ్ళకి కాపలా చేస్తారు అనమాట. ఓకే. వాళ్ళే తెచ్చి పెడతారు కస్టమర్స్ని, మగాళ్ళే తెచ్చి పెడతారు, వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ బ్రదర్స్. ఇలా ఒక స్టోరీ రాసుకున్నాను నేను. బట్ ఆ స్టోరీ రాసుకున్నాను కానీ దీన్ని రియలిస్టిక్గా ఎంతవరకు బిలీవ్ చేస్తారు, నేనైతే ఫిక్షనల్ గా రాసేసుకున్నానని చెప్పేసి నేను చాలా సెర్చ్ చేశాను. రీసెర్చ్ చేశారు నిజంగా అలాంటి ఒక ఊరు ఉంది. ఓకే. ఆ ఊరి పేరే నేను టైటిల్ పెట్టుకున్నాను, ఏంటి? కాక్రా నాగ్లా అని చెప్పేసి ఒక ఊరు ఉంది, మన ఇండియాలోనే ఉంది, రాజస్థాన్లో. ఓకే. సో అదే పేరు మీద నేను బుక్ రాస్తున్నాను అనమాట. సో దాంట్లో ఏంటంటే అందులో
ఉండే ప్రతి అమ్మాయి ఒక సర్టైన్ వయసు వచ్చేసాక వాళ్ళు ప్రాస్టిట్యూట్ అయిపోతారు. వాళ్ళు ఆ, ఒక కాస్ట్కి చెందిన వాళ్ళు అనమాట. ఎప్పుడో రాజుల కాలంలో వాళ్ళు డాన్స్లు అవి వేసేవారు. తర్వాత తర్వాత వాళ్ళకి రాజులు అవి వెళ్ళిపోయాక ప్రాస్టిట్యూట్స్గా మారిపోయారు అనమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఇనిషియేట్ తీసుకుని ఆ పారద్రోలడానికి, అంటే అది ప్రాస్టిట్యూట్స్ గా ఉండకూడదు ఇంకా అని చెప్పేసి చేయడానికి కొంచెం పోరాటం చేస్తున్నారు. ఓకే. ఇట్స్ గుడ్ నౌ ఐ గెస్. బట్ ఆ స్టోరీ నేను కంప్లీట్ గా, అంటే విలేజ్ స్టోరీ తీసుకోలేదు, జస్ట్ ఆ పాయింట్ మాత్రం నేను అనుకున్నది ఉందా లేదా అని చూడడానికి చూసాను. ఆ లైన్ మీద రాసారు. క్యారెక్టర్స్ లాగా రాసారా లేకపోతే మీరు క్యారెక్టర్స్ లాగే అండి, క్యారెక్టర్స్ లాగే రాశాను. అందులో వాళ్ళ అంటే ఎలా ఉంటదంటే లిటరలీ ఒక సీన్ చెప్తానండి దాంట్లో. వాళ్ళ అమ్మగారి పేరు అమ్రాపాలి. అమ్రాపాలి అంటే షీఈ్ అ గ్రేట్ ప్రాస్టిట్యూట్ అనమాట ఆ లొకాలిటీలో. అండ్ ఆ క్యారెక్టర్ నేమో ఎప్పుడో రాజుల కాలంలో గొప్ప దేవదాసి. ఇట్స్ లైక్ ఆమెను చూస్తే మన రంభ, ఊర్వశి, మేనకలు కూడా పనిచేయరు అనేంతగా ఉండిద్ది అనమాట. సో తనకి పుడుతుంది ఒక అమ్మాయి. వాళ్ళ విలేజ్ లో ఎలా ఉంటదంటే ఒక టెంట్స్ లో ప్రాస్టిట్యూషన్ చేస్తారు వాళ్ళు. సో ఎవరు రోజులో ఎక్కువ మందితో కస్టమర్స్తో వాళ్ళు గ్రేట్ థింగ్ అని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఒక థింగ్ మాట. అంటే వాళ్ళ వర్క్, అంటే వాళ్ళ ప్రొఫెషన్కి అదే గ్రేట్ థింగ్. సో అలాంటిది అమ్రపాలి కూతురు వచ్చేసరికి అప్పటికే ఆమె ట్రాక్ రికార్డ్ రాసి ఉంటుంది అమ్రపాలిది. ఒక 6 మెంబర్స్తో ఈ రోజు తను అలా ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఈమె రికార్డ్ బ్రేక్ చేస్తుంది. అందరూ చూసి షాక్ అవుతారు అనమాట ఆమె చూసి. ఎవరీమా అనుకుంటే అమ్రపాలి డాటర్ అని అప్పుడు తెలుస్తుంది, రివీల్ చేస్తాం అనమాట. సో అలా ఆ స్టోరీ, అంటే అక్కడి నుంచి ఆమె ఎలా చదువుకోవడానికి వెళ్ళింది, తను తర్వాత ఏమైంది, ఈ ప్రాస్టిట్యూషన్ అంతా తన ఊరిని తను ఎలా బాగు చేసుకుంది అనేది స్టోరీ అండి. ఆ అమ్మాయి ఊరిని బాగు చేసింది, మంచి చదువుకుని తనతో వచ్చిన ఒక కస్టమర్ తోనే తను డీల్ చేసుకుంటది అనమాట. నేను నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సుఖాన్ని ఇస్తాను, బట్ నేను చదువుకోవాలి. ఆమెకి ఎందుకు చదువు ఇష్టం, అసలు ఎవరు ఇన్స్పైర్ చేశారు ఆమె అనే స్టోరీ. ఓకే. మీరు రాసిన కథల్లో అసలు ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి మీకు? ఫేవరెట్ క్యారెక్టర్ శ్రీనివాస్ అని ఒక క్యారెక్టర్. ఏ పుస్తకం? అంటే నేను పుస్తకాల్లో ఇంకా రాయలేదు, అంటే వస్తున్నాయి, పబ్లిష్ అవుతాయి నెక్స్ట్. ఆ క్యారెక్టర్ దేని గురించి? ఆ క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఎలా ఉంటదంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లో రవితేజ టైప్ ఉంటుంది. అంటే ఎలా అంటే ప్రతి అబ్బాయికి తన లైఫ్ లో 4 types ఆఫ్ అమ్మాయిలు తగులుతారండి. ఒకరిని చూస్తే లవ్ చేయాలనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే అట్రాక్ట్ అవుతారు, అరే భలే ఉందిరా అనుకుంటారు. ఒక్కొక్కరిని చూస్తే పెళ్లి చేసుకోవాలి ఇలాంటి అమ్మాయిని అనుకుంటారు. ఒక్కొక్కరిని చూస్తే, అంటే బేసిక్గా అబ్బాయిల మైండ్ సెట్ చెప్తున్నారు, ఒక్కొక్కరిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏమైతే ఒక్క రాత్రి అయినా గడపాలని అనే ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. సో ఈ అబ్బాయి 4 phases లో గడుపుతాడు లైఫ్లో. ప్రతి అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది వీడి లైఫ్లోంచి. ఫస్ట్ అట్రాక్ట్ అవుతాడు, వెళ్ళిపోతుంది. తర్వాత ప్యూర్గా లవ్ చేస్తాడు, వెళ్ళిపోతుంది. తర్వాత ఫిజికల్గా అట్రాక్ట్ అవుతాడు, ఆమె వెళ్ళిపోతుంది. ఆ ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యే అమ్మాయే కాకరానాగలలో హీరోయిన్. సో దీస్ టూ స్టోరీస్ ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట. ఆమె ప్రాస్టిట్యూట్, ఆమె చదువుకునే టైంలో వీడికి ఫిజికల్గా అట్రాక్ట్ అవుతుంది. సో తర్వాత వీడు పెళ్లి చేసుకుంటాడు, ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోద్ది. ఇది season 2 అనుకోవచ్చా? ఇది ఫస్ట్ సీజన్ అండి, కాకరానాగల సెకండ్. అంటే బాహుబలి బిగినింగ్ ఎండింగ్ లాగా ఫస్ట్ ఎండింగ్ వచ్చి బిగినింగ్ వస్తుంది. అంటే ఎలా అంటే నేను ఇది ఎలా రాసుకున్నానంటే బేసిక్గా మనకి షార్ట్ ఫిలిమ్స్లో ఇంటర్లింక్డ్ స్టోరీస్ ఉంటాయి కదా, పార్ట్ 1 అని, పార్ట్ 2 అని, లేకపోతే యూనివర్స్ అని. అలాగా నేను కొన్ని వెబ్ సిరీసెస్ రాసుకున్నానండి. ఆ వెబ్ సిరీస్ ఒక్కొక్కటి ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో అలా 7-8 వెబ్ సిరీస్ రాసుకున్నాను. బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్ కి నచ్చే టాపిక్స్, ఆబ్వియస్లీ అంటే నచ్చే టాపిక్స్, దాంతో పాటు మనం ఏం చెప్తున్నాం దీంట్లో అనేది మంచి థీమ్ అండ్ మెసేజ్ జనరేట్ చేసి, బూతే కాకుండా నీతి కూడా చెప్తాం అన్నట్టు. ఏం చెప్పారు, బూతే కాకుండా నీతి కూడా చెప్తారంట. ఓకే. అంటే మీరు ఇంట్లో బాగా సామెతలు ఇలాంటివి బాగా వాడుతుంటారా మాట్లాడేటప్పుడు? లేదండి, ఇంట్లో నేను చాలా నార్మల్ గానే ఉంటాను, రైటర్లా మాట్లాడను. ఎందుకంటే మా అమ్మగారు బాగా చదువుతారు పుస్తకాలు, నేనేమన్నా మాట్లాడితే ఆవిడ వేసేస్తారు కౌంటర్లో. ఓకే. మీ అమ్మగారు నాన్నగారు ఎవరైనా రైటర్స్ ఉన్నారా? లేదండి, ఎవరు లేరు. అదే హ్యాపీనా? అంటే కొడుకు అనగానే గవర్నమెంట్ జాబ్ చేసేయాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి, అండ్ అమ్మాయిలకి ప్రెజర్ ఉంటుంది, బట్ అబ్బాయిలు అనగానే డెఫినెట్గా ఒక ఫ్యామిలీని పోషించాలి కాబట్టి ఎక్కువ ప్రెజర్స్ ఉంటాయి. సో మీరు ఇలా చేయడం మీ పేరెంట్స్కి ఎంతవరకు ఓకే? అంటే పోషిస్తే హ్యాపీయే కదండి, మనం వాళ్ళని పోషిస్తూ 10 మంది మన గురించి బాగా చెప్పుకుంటున్నారంటే హ్యాపీయే కదా, సో వాళ్ళే హ్యాపీ. ఓకే. మీ లైఫ్లో మీరు బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? బాధపడిన సిచ్యువేషన్స్ అంటే
అంటే కమిటీ కుర్రోళ్ళు నేను స్టార్ట్ అయ్యాక 2020లో నేను ఒక బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకున్నాను అనమాట. లైక్ ఐఏఎస్ చదువుతూ వదిలేసి సినిమాకి వచ్చాను. అప్పుడు ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని, నా చుట్టుపక్కల వాళ్ళు కానీ. అంటే లైక్ అంత జనరల్ గా ఒక జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వస్తేనే ఎవడు ఒప్పుకోడు, పేరెంట్స్ అయినా ఎవరైనా నానా మాటలు అంటారు, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతూ అది వదిలేసి సినిమాల్లోకి వచ్చారంటే. అవును. సో దట్ 24 ఇయర్స్ ఏజ్ నాకు అప్పుడు. 24 ఇయర్స్ పీక్ టైమ్. ఎవరైనా సరే, ఏ అబ్బాయి అయినా సరే దీంట్లో సెటిల్ అయిపోదాం, పలానా జాబ్లో సెట్ అయిపోదాం అని చూస్తారు. నేను ఆ టైంలో అది వదిలేసి, నేను అంటే చదవగలిగే క్యాపబిలిటీ ఉన్నా సరే సినిమాల్లోకి రావడం అనేది చాలా మందికి నచ్చలేదు. అది ఎవరు నన్ను ట్రస్ట్ చేయలేదు. అంటే నువ్వు చేయగలవు, వెళ్ళు అని 99% ఆఫ్ ది పీపుల్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు నమ్మలేదు. సో అక్కడ కొంచెం బాధేసేది. బట్ చూపిద్దాంలే మనం అనుకున్నది చేసి అని చెప్పేసి ఇప్పుడు 99% నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. అది 1% ఇంకా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు సివిల్స్ చదివితే డెఫినెట్ గా సక్సెస్ అయిపోతారు. అండ్ మీరు కేపబిలిటీ ఉన్న స్టూడెంట్ అంటున్నారు కాబట్టి సో డెఫినెట్ గా సక్సెస్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. మూవీస్ ఏంటంటే ఒకటి లేస్తే ఇంకొకటి పడిపోవచ్చు, ఎవరిది ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. చాలా మంది సెలబ్రిటీస్ పెద్ద పెద్ద స్థాయిలో ఉండి ఇప్పుడు కనిపించిన వాళ్ళు చాలా హీనమైన స్టేజెస్ లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. ఇవన్నీ తెలిసి యాజ్ ఏ రైటర్ గా మీకు వాట్ ఈస్ ఫ్యాక్ట్, వాట్ ఈస్ రియాలిటీ అనేది తెలుసు కూడా ఎలా స్టెప్ తీసుకున్నారు అసలు? అంటే స్టెప్ ఎందుకు తీసుకున్నానంటే, అంటే ఏదైనా ఇండస్ట్రీ అండి, మనం కొంతకాలమే సర్వైవ్ అవ్వగలం, ఏదైనా ప్రొఫెషన్. సో ఆ సర్వైవ్ అయినప్పుడు మనం ఏమనుకుంటున్నాం అది చేయగలగాలి, మనం ఏమనుకుంటున్నాం అది చెప్పగలగాలి. కొంచెం నిజంగా నేను ఐఏఎస్ అయి ఉంటే ఒక డిస్ట్రిక్ట్ వరకే, నేను ఆ పరిధి నాది అంతే వరకే ఉండేదేమో. బట్ నేను రైటర్ అవ్వడం వల్ల ఇది ఇంకా వైడ్ స్ప్రెడ్ అవుతుంది అనేది నా ఆలోచన. సో చిన్నప్పటి నుంచి కూడా సొసైటల్ ఆస్పెక్ట్స్తో, అంటే కొంచెం మనకు తెలిసింది వ్యక్తపరచాలి, మన పర్స్పెక్టివ్స్ చెప్పాలి, మన తరాన్ని వెంట పెట్టుకుని నెక్స్ట్ తరానికి కొంచెం ఏదో ఒకటి నేర్పాలి అనే ఉద్దేశంతో ఉండేవాడిని అనమాట నేను. సో అది ఒక రైటింగ్ వల్ల అవుతుందేమో అనే ఆలోచన. ప్లస్ ఫినాన్షియల్గా చూసుకుంటే మాత్రం నాకేమనిపిస్తుంది అంటే, ఇండస్ట్రీలో మీరు చెప్పినట్టు హీరోయిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక వ్యసనానికి గురైన వాళ్ళే. సో అలాంటి వ్యసనాలు లేకపోతే మనం ఒక సంవత్సరంలో వచ్చే డబ్బుతో ఇండస్ట్రీలో, అంటే మంచి పేరు ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో వచ్చే డబ్బుతో 10 సంవత్సరాలు ఈజీగా గడపచ్చు అనిపిస్తుంది నాకు. ఓకే, సో నేను ఫైనల్ గా మీకు కొన్ని టాస్క్స్ ఇస్తాను. అంటే టాస్క్ అంటే జనరల్ క్వశ్చన్స్. అంటే యాజ్ ఎ రైటర్ కి అసలు ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అని తెలుసుకోవడానికి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ కానీ లేకపోతే చెప్తాను, దాని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. అమ్మాయిల మీద మీ పర్స్పెక్టివ్ ఏంటి? అమ్మాయిల మీద పర్స్పెక్టివ్ అంటే అది ఎలా చెప్తామండి, అంటే దాన్ని సరిగా డిఫైన్ చేయండి, నేను చెప్తాను. అంటే ఇప్పుడు నా ఆలోచన వేరే విధంగా ఉంటుంది, మీ ఆలోచన వేరే విధంగా ఉంటుంది కదా. రైటర్ ఆలోచన విధానం ఏంటి అనేది తెలుసుకోవడానికి. అమ్మాయిలు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? అమ్మాయిలు అనగానే అని కాదండి, ఇప్పుడు అమ్మ గుర్తొస్తారు అమ్మాయిలు అనగానే. మనం ఫస్ట్ చూసేది ఆమెనే కాబట్టి. కానీ ఒక ఏజ్లోకి వచ్చేసరికి అమ్మాయిలు బాగుంటారు, కానీ అమ్మ నాన్నలు ఇంకా బాగుంటారు, అమ్మ అయ్యలు ఇంకా బాగుంటారు. అమ్మాయిలు బాగుంటారు కానీ అమ్మ అయ్యలు ఇంకా బాగుంటారు. సో అది ఆలోచించాలి. తర్వాత వచ్చేసరికి మన వైఫ్ ఉంటారు పక్కన. సో తనని తప్ప మళ్ళీ మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఒకటి ఆలోచించాలి. బట్ అంటే కొంతమంది అబ్బాయిలు, అంటే మీరు చెప్పే దాంట్లో చాలా సిచ్యువేషన్స్ వస్తాయండి. మనం డ్రెస్ చూసి కొంతమంది జడ్జ్ చేస్తారు, లేదంటే ఏదైనా మేకప్ వేసుకుంటే కొంతమంది జడ్జ్ చేస్తారు. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. బేసిక్గా నేను ఎలా అనుకుంటానంటే, ఇండివిజువాలిటీ ఉండాలి అమ్మాయిలకి అనేది అనుకుంటాను నేను. అమ్మాయిలు అంటే లైక్ ఇండివిజువాలిటీ ఇన్ ద సెన్స్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఒకటే కాదు, వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛని వాళ్ళు లిమిట్స్లో వాళ్ళే పెట్టుకోవాలి, సర్టైన్ లిమిట్స్ అంటూ వాళ్ళకు ఉండాలనేది నేను ఫీల్ అవుతాను. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్స్లో వీటిలో చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఓపెన్ అప్ అవుతున్నారు. ఇంతకుముందు అసలు వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఉన్నా చెప్పేవారు కాదు మేము అది అనేది. ఇప్పుడు చాలా మంది ఎక్కువ అవుతున్నారు. సర్టెన్ టైంలో ఇంతమంది ఇలా కన్వర్ట్ అయిపోతున్నారు ఏంటి అనే సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దీనికి రీజన్స్ చాలా ఉండొచ్చు అండి. ఇట్స్ లైక్ ఎలా అంటే, కొంతమంది వాళ్ళ లైఫ్తో వెక్స్ అయిపోతారు. అంటే మోసపోయి ఉండొచ్చు, లేదంటే ఫినాన్షియల్గా అటువైపు వెళ్తే మనం ఏమన్నా ఎక్స్ట్రా సంపాదించవచ్చేమో అని ఉండొచ్చు, లేదంటే ఆ కోవలోకి వెళ్తే మనల్ని ఎవడో ఏమండు. ఇప్పుడు రోడ్ మీద నన్ను ఎవరన్నా ఒక 10 రూపాయలు అడిగారు అనుకోండి ట్రాన్స్జెండర్, నేను భయపడో, లేదంటే బాధపడో, లేదంటే వీళ్ళతో మనకి ఎందుకు లేని చిరాకు పడో ఇచ్చేస్తాను.
అర్థమైంది. అంతేగాని నేను వాళ్ళతో ఫైట్ చేయాలనుకోను బేసిక్గా. సో అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చు. మనకి మనీ వస్తాయని, లేదంటే మోసపోయి, లేదంటే లైఫ్ మీద వెక్స్ అయిపోయి, లైక్ చనిపోదాం అనే దారి తీసుకోకుండా ఇలా వెళ్ళిపోదాం, మనకి ఏ గోళం ఉండదు అనుకునే వాళ్ళు ఉంటారు. లేదంటే చిన్నప్పటి నుంచి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటారు. బట్ అంటే జనరేషన్స్ అనేవి అప్గ్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు. బేసిక్గా టెక్నాలజీతో పాటు మన ఆలోచనలు కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. సో ఒకప్పుడు ఎలా ఉండేది, నేను ట్రాన్స్జెండర్ అని చెప్తే ఎవరేమనుకుంటారో, మనల్ని సమాజానికి దూరం చేసేస్తారేమో అనే ఆలోచనలో ఉండేవారు. బట్ ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన సమాజంలోనే వాళ్ళు కూడా ఉంటున్నారు, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం వాళ్ళని. ఈవెన్ కోర్ట్స్ వేరే వేరే కంట్రీస్లో కూడా వాళ్ళకంటూ ఒక అంటే సెక్స్లో మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అనేవి కూడా పెడుతున్నారు. సో అలాగా అంటే సొసైటీ ఓపెన్ అయినప్పుడు వాళ్ళు కూడా ఓపెన్ అప్ అవుతున్నారు. వాళ్ళ ప్రొఫెషన్ అంటే వాళ్ళ దాంట్లో ఉండే ప్రొఫెషన్స్ కూడా వేరే వేరే ప్రొఫెషన్స్కి వెళ్తున్నారు. సో అది మనం దాన్ని ఏమనలేము, ఇండివిజువల్ రైట్ అది బేసిక్గా. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే కోల్కతా డాక్టర్ కేసు అయింది. సో రేప్ అటెంప్ట్స్ అనేవి ఎంత తగ్గించాలన్నా అవుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చెవిన పడినప్పుడు మీకు వచ్చే థాట్ ఏంటి, ఏమనిపిస్తుంది అసలు? నాకేమనిపిస్తుంది అంటే అండి, అంటే నేను కూడా దాని మీద రాశాను, ఏదో గుర్తులేదు నాకు. బట్ నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే, ఎవరైనా బాధపడతాం ఆబ్వియస్లీ. అమ్మాయినే కాదు, ఒక అబ్బాయి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడనా, లేకపోతే దారిలో వెళ్తుంటే కుక్క చనిపోయిందన్నా మనం బాధపడతాం. అది బేసిక్ హ్యూమన్ క్వాలిటీ అది. బట్ ఇలాంటి వాటిని మనం అరికట్టడం, కంప్లీట్గా వైప్ ఆఫ్ చేయడం అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇట్స్ లైక్ ఏ కోవిడ్. ఇప్పుడు మనం ఏం చేసాం, ముందు వ్యాక్సినేషన్ తీసుకున్నాం. సో అలాంటి వ్యాక్సినేషన్ అనేది ఉండాలి ఫస్ట్. లైక్ చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్లో ఒక పార్ట్ అవ్వాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక పార్ట్ అవ్వాలి. మనం ఎలా బిహేవ్ చేయాలనేది ఒక పార్ట్ అవ్వాలి. అండ్ అమ్మాయిలకు డిఫెన్స్ అనేది నేర్పించాలి. ఇప్పుడు నిజంగా ఒక అబ్బాయి వచ్చి చేయేస్తే తిరిగి కొట్టే అంత క్యాపబిలిటీ వాళ్ళకు ఉండాలి. వీటితో పాటు స్ట్రింజెంట్ లాస్ అనేవి ఉండాలి అనిపించింది. లైక్ ఇప్పుడు ఎక్కడో కోల్కతాలోనో రోజు జరుగుతూనే ఉంటాయండి రేప్స్. ఎక్కడో బీహార్లో ఏదో ఊర్లో రేప్ జరిగింది, మనకు కోల్కతా తెలిసింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. నిజంగా ఒక ఊర్లో జరిగేది, డీప్ విలేజ్లో జరిగేది, ఆ స్కేల్ తప్ప పెద్ద పరిధి తెలియకపోవచ్చు. సో ఈ లాస్ అండ్ మనం ఏదైనా శిక్షించినా చంపేసినా కూడా ప్రపంచం అంతటికి తెలీదు. ఎక్కడో మారుమూల ఉన్న తాండాలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అనేది తెలీదు. సో అవి మనం ఎప్పటికీ ఆపలేం. కాకపోతే ఓవర్ ద టైం మనం స్కూల్స్ త్రూ కానీ, లేదంటే పేరెంట్స్ త్రూ కానీ ఇవి నేర్పిస్తూ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది సొసైటీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలండి అది. సో కమిటీ కుర్రలు అయిపోయింది, మరి ఏంటి నెక్స్ట్? ఏమైనా లాక్ అయ్యాయా ప్రాజెక్ట్స్? యా, ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి నేను. ఓకే. అన్నీ కూడా ఇంకా టైటిల్స్ ఏం పెట్టలేదు, మీరు అడుగుతారేమో అని ముందే చెప్తున్నాను. ఓకే. సో స్టిల్ ఇన్ రైటింగ్ ప్రాసెస్. ఓకే. కానీ ఇది యాక్చువల్లీ చాలా టైం, అంటే మాకు తెలిసింది 60 డేస్లో ఓన్లీ షూటింగ్ డేస్ తెలుస్తుంది, కానీ ఒక మూవీకి ముందు చాలా ఇయర్స్ ఆఫ్ కష్టం ఉంటుందేమో కదా? యా, ఆబ్వియస్లీ అండి. ఎందుకంటే ప్రతి టెక్నీషియన్ కోఆర్డినేట్ చేసుకోవాలి, పిక్ చేసుకోవాలి, అండ్ ప్రొడక్షన్ దొరకాలి ఫస్ట్. ఎందుకంటే అప్కమింగ్ ఇప్పుడే వచ్చే డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, స్టోరీ టెల్లర్స్ కానీ ఏంటంటే వెంటనే వాళ్ళని నమ్మి డబ్బులు పెట్టేంత ఎవరికి ఉండే. ఇప్పుడు మీరు 10 రూపాయలు ఇమ్మంటే మనం ఇవ్వలేము. అలాంటిది 1 కోటి రూపాయలు మన మీద ఇన్వెస్ట్ చేయాలి, 10 కోట్లు మన మీద పెట్టాలంటే ఏ మోహన్ చూసి పెట్టాలి? దానికి స్టోరీ బలంగా ఉండాలి. సో స్టోరీ బలంగా ఉండడానికి మనకు 4 సంవత్సరాలు పట్టింది. అంటే ముందుగానే స్టోరీ అయిపోయినా నమ్మేవాళ్ళు లేరు. సో అలాంటిది నిహారిక గారు నమ్మారు బలంగా. ఆ నమ్మకం మేము అంటే మాతో ఆగిపోకుండా లిటరల్లీ ఎలా అంటే నెక్స్ట్ వచ్చే కొత్త సినిమాలు అంటే ఈ యాంగిల్లో కూడా సినిమాలు తీయొచ్చు అనే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా నిలిచాయి. అవును, కొత్త మూవీస్ అంటే ఇంతకు ముందు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, బట్ ఇలాంటి మూవీస్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కి ఒక ఫౌండేషన్ అవుతున్నాయి ఎంకరేజ్ చేయడానికి. యా. సో చిరంజీవి గారిని కూడా కలిసినట్టున్నారు, మెగాస్టార్, ఇంకా మొత్తం మూవీస్ ఇష్టమని చెప్పారు మీరైతే, దేవుడు మనకి. సో ఎలా అనిపించింది, ఫీలింగ్ ఏంటి? అంటే చిన్నప్పుడు మనకి ఎలా ఉండదంటే మనకి హీరో అంటే నాన్న, తర్వాత చిరంజీవి, అంతే యూజువల్ గా ఇలా ఉంటది మనకి. స్క్రీన్ పైన ఏమో చిరంజీవి, స్క్రీన్ పక్క అంటే మన పక్కనేమో నాన్న, ఇలానే మన ఫీలింగ్ అంతా ఇదే ఉండదు. అలాంటి చిరంజీవి గారు మీరు ఎంత డిస్టెన్స్ లో ఉన్నారో అంత డిస్టెన్స్ లో కూర్చొని మాట్లాడుతుంటే లిటరల్లీ నేను అందరూ అండి 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 అంటున్నారు చిరంజీవి గారిని. ఇదేంటి అండి అంటున్నారు, చిరంజీవి అంటే అందరూ వాడు మనోడు అనే ఫీలింగ్ మనకి. అంటే చిరంజీవిని చిన్నప్పటి నుంచి మనం ఎలా ఉంటాం, రే మనోడు సినిమా రాది అని చెప్పేసి అనుకుంటాం. సో నేను అనేసాను, ఆ లీనియన్స్ తోనే అన్నయ్య అంటానండి మిమ్మల్ని అండి అనలేను అన్నాను.
సో ఆయన కంపేర్ చేశారన్నమాట. ఇంట్లో పవన్ కళ్యాణ్ కూడా నన్ను అన్నయ్య అని అంటాడు, అన్నయ్య అని పర్లేదు అన్న. సో అది చాలా హై మూమెంట్ నాకు. ఓకే. ఆయన కంపేర్ చేయాలనుకుంటే నిజంగా చాలా మంది తెలుగు తమ్ముళ్ళు నన్ను అన్నయ్య అంటారు అనుకోవచ్చు, అవును. కానీ ఆయన కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం నాకు బాగా యా జోష్ కదా, అసలు సో డౌన్ టు ఎర్త్. అంటే Exactly. నేను ఇంకా మీరు ఆ మాట అంటున్నప్పుడు ఏమన్నా అన్నారేమో అంటే తను తప్ప ఇంకెవరు అనుకున్నాను అలా ఏమన్నా అంటారేమో అనుకున్నాను. అలా ఏం లేదు అసలు. లిటరలీ తర్వాత నేను ఏం చేస్తాను, ఎక్కడి నుంచి వచ్చాను అన్ని కనుక్కున్నారు. నేను బుక్స్ ఇస్తే నా పర్సనల్ రూమ్ లో పెట్టు అని చెప్పేసి వాళ్ళ పిఏకి చెప్పారు. Okay. సో అలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు. బుక్స్ ఇచ్చాను. సో కాంప్లిమెంట్స్ ఏమన్నా ఇచ్చారా మరి? ఇచ్చారు. అంటే Movie. అంటే మూవీ గురించి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, బాగా రాశారు అని చెప్పేసి అన్నారు. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. నేను ఇంతకు ముందు చెప్పిన విషయం, ఎలాంటి వ్యసనాలకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఏదైతే అన్నానో అది కూడా చిరంజీవి గారు చెప్పారు నాకు. అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది, చిరంజీవి గారు కూడా అదే మాట మాకు అందరికీ చెప్పారు. మేబీ ఆయన ఆ త్రోలో లేనందుకు ఇంత సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంత పెద్ద స్టార్ అయ్యారంటే ఇట్స్ నాట్ లైక్ సినిమాలు హిట్ అయిపోవడమో లేదంటే 10 మంది ఆదరణ రావడమో కాదు, అది ఎల్లప్పుడూ ఉండడం అనేది గొప్పతనం. అందుకే ఆయన నిన్న గిన్నిస్ రికార్డ్ లో కూడా ఆయన ఎక్కారు. సో అది చాలా గ్రేట్ఫుల్ అండి. అంటే నేను కలిసిన ఆయన నన్ను చూసిన, అంటే ఆయన కళ్ళతో నన్ను చూశారు, అదే చాలా పెద్ద విషయం. మా మమ్మీ అయితే ఆ రోజు పడుకోలేదు లిటరలీ. ఏంటి చిరు గారి ఫ్యానా ఏంటి? బీభత్సంగా. ఓ, చిన్నప్పుడు బేసిక్గా మన పేరెంట్స్ లో చాలా మంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు. అవును. ఇంకా మా మమ్మీ అయితే అన్నయ్య అన్నయ్య అంటారు లిటరలీ. అంటే ఆవిడకి అన్నయ్య, నాకు అన్నయ్య, ఆయన ఎప్పటికీ అన్నయ్య. అంతే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. అండ్ మీరు ఇంకా ఇలానే పుస్తకాలు రాయాలి, ఎక్కువ పబ్లిష్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే చదవడం రాయడం మానేశారో మళ్ళీ అది కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. పుస్తకాలు రాసే వాళ్ళు చాలా మందే ఉంటున్నారు, చదివే వాళ్ళు ఇంకొంచెం యా, పెరగాలనుకుంటున్నాను. ట్రూ. మీరు కూడా ఇలా ఇంటర్వ్యూస్ చేయాలి, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.